ఏంటిది? పువ్వు. ఎందుకు? లవ్. చూడగానే లాగ్ లేకుండా నచ్చేసావు. నువ్వు కూడా లాగ్ లేకుండా ఓకే చెప్పేయాలి మరి. వెళ్ళండమ్మా, వెళ్ళండి. లాగ్ లేకుండా వెళ్ళండి. అందరూ పెరుగుతో తిని లాగ్ లేకుండా వెళ్ళిపోవాలి. ఆంటీ పిల్లలు బాగున్నారా? ఏమండో బుజ్జి గారు, ఏంటి లాగ్ లేకుండా తినొచ్చానా? ఫస్ట్ సీట్ రిజర్వ్ చేసుకున్నా. తమ్ముడు నువ్వు ఒక్కడివే నన్ను అర్థం చేసుకో. థ్యాంక్స్ అండి. పక్క సీట్ వేస్తావా? వద్దులేండి, ఆ పక్కన కూర్చుందంట. వీడు అదో టైప్ లాగు. ఈ బంతిలో ఫస్ట్ టాక్ మందే. మన కొట్టించాక ఎవరికైనా. రే బాబు, ఆ చివరికి వెళ్తావారా? ఇట్రా, ఇటు నుంచి వడ్డించు. ఓ మై లాగో, ఏంటి అట్టించొడ్డిస్తున్నారా? పచ్చడికే పావు గంట. ఏం కావాలన్నా మొహమాటం లేకుండా అడగండి. ఓ మై లాగో. ఇదిగో బాబాయ్, ప్రతి ఐటెం అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేంత వెయిట్ చేయాలా? లాగ్ తట్టుకోలేకపోతున్నా. చిరాకు పడద్దు బుజ్జి గారు. ఎవరు? లాగ్ లేకుండా మీకు స్పెషల్గా వడ్డించడానికి నేను ఒకరిని పంపిస్తాగా. థ్యాంక్ యూ బ్రదర్. బాబు, అమ్మో వీడా, ఏంటిది? గ్రహాలన్నీ ఈ రోజు నా మీద లాగ్ లేకుండా పగబట్టేశాయి. అవును భూమి, ఎప్పుడు ఇందుకు మొహం అంటూ కోపంగా చిరాకు పెడతావు? ఇలా చంటి పిల్లలా పడుకుంటే ఎంత ముద్దొస్తున్నా తెలుసా? అమ్మో, అయినా నాకు ఉండాలి. అసలు ఈ అందం అప్పుడు ఎందుకు నేను గమనించలేదు చెప్పు? నీకు విషయం చెప్పనా భూమి, నాకే కనుక లైఫ్ని రివైండ్ చేసే ఛాన్స్ వస్తే మళ్ళీ మన కాలేజ్ రోజులకు వెళ్ళిపోవాలంది. అక్కడి నుంచి మళ్ళీ బతకాలనిపిస్తుంది. ఈసారి నీతో కలిసి. ఎలాగో ఛాన్స్ లేదు కదా. నా మిగతా లైఫ్ అయినా త్వరగా నీతో స్టార్ట్ చేయాలనిపిస్తుంది. నీ ప్రేమ ఎప్పుడు ఎలా ఉంటుందో వినడమే కానీ ఎక్స్పీరియన్స్ చేయలేదు. ఎప్పుడు చూపిస్తావు మరి? చాలా చెప్పాలి నీతో. ఇలా కాదు, నువ్వు వింటున్నప్పుడు, నీ కళ్ళలోకి చూస్తూ. గుడ్ నైట్. నాకు ముందే చెప్పాల్సింది కదా, ఎందుకెంత కాంప్లికేట్ చేసుకున్నావు? భూమికి కోపం వస్తే అంతే, ఎవరిని మాట్లాడనివ్వదు. తను అలా మారడానికి కారణమే నేను అంకుల్. నన్నెంత ప్రేమించుంటే నా ప్లేస్లో ఇంకొకరిని చూడలేకపోయి ఉంటాను చెప్పండి. ఎవరితో ఉంటే ఎక్కువ సుఖంగా ఉంటామని లెక్కలేసుకుని మరీ ప్రేమిస్తున్న ఈ రోజుల్లో అసలు తన ప్రేమని అర్థం చేసుకొని నా కోసం తను అలా ఉండిపోయింది. ఎవరు ప్రేమిస్తారు అంకుల్ ఇంత గొప్పగా? తెలియకుండా తను నేను చాలా బాధ పెట్టాను. నా ప్రేమ తెలిసేంత వరకు ఎన్నాళ్ళని ఎదురు చూస్తాను. సరే అయితే ఇది ప్యాక్ చేయి. రే, రారా, అటు పెట్టేసి. అటు చూడు, చూడు చూడు. హలో, అబ్బాయి ఎలా ఉన్నాడు? నచ్చాడా? ఏంటి మాట్లాడు? మళ్ళీ మనసు మార్చుకున్నావా? మాటిచ్చావు గుర్తుంది కదా? బాగానే ఉన్నాడమ్మా. నిశ్చితార్థం పెట్టించేనా మరి?
పెళ్లి కూతురు రూమ్ లో నీకోసం వెయిట్ చేస్తున్నాను. పద. హలో, ఏరా ఎలా ఉన్నావు? పెళ్లి ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి? ఆల్ గుడ్ డాడీ. మీరెలా ఉన్నారు? నా సంగతి సరే. మీ అమ్మ ఏంటి ఎంగేజ్మెంట్ అంటూ తెగ అడావిడి చేసేస్తోంది. ఏమ్మా, అబ్బాయి నిజంగానే నీకు నచ్చాడా లేకపోతే అమ్మ గొడవ పడలేక ఓకే అన్నావా? ఇష్టం లేదంటే నాతో చెప్పు, మీ అమ్మ గురించి ఆలోచించు. అబే అదేం లేదు డాడీ, నాకు ఓకే. సరే ఓకే, టేక్ కేర్. బాయ్ డాడీ. అక్క తొందరగా రా, సంగీత్ స్టార్ట్ అయిపోతుంది. భూమి, తొందరగానే వచ్చేస్తావుగా? పొద్దున్నే నిశ్చితార్థం. త్వరగా వచ్చి పడుకుంటే మార్నింగ్కి ఫ్రెష్గా ఉంటావు. వస్తానమ్మా. భూమి, నీతో కొంచెం మాట్లాడాలి. కంగ్రాట్స్, వి డిడ్ ఇట్. వాళ్ళిద్దరి పెళ్ళి కలిసి చేద్దాం అనుకున్నాం, చేసేసాం. ఇక మనం ఇద్దరం నటించాల్సిన అవసరం లేదు. ఏంటి ఇదంతా నటనేనా? అంతేగా. ఇంకా నీకు నా మీద కోపం తగ్గినట్లేదు. నీ మీద కోపం లేదు, అలా అని ఇష్టం కూడా లేదు. నన్ను ఇబ్బంది పెట్టక ఆకాష్. అరే నేనేం చేశాను? టైం అవుతుంది, నేను వెళ్ళాలి. ఎందుకని తొందర? రేపు నా ఎంగేజ్మెంట్. ఇదే నేను నాకు దగ్గర వేసింది. ఇది నీకు ఇచ్చేస్తే ఎప్పటికి దూరం అయిపోతాను భయం వేస్తుంది భూమి. బాగా గుర్తు చేశావు. నీ గుర్తులన్నీ చెరిపేద్దాం అనుకున్నప్పుడు ఇది నా దగ్గర ఉండకూడదు. ఆగు భూమి, ఆగు భూమి. ఏంటి అసలు నీ ప్రాబ్లం ఏంటి? నీతో మాట్లాడాలి, ఒక 5 minutes. నాకు నీతో మాట్లాడడం లేదు. నన్ను అంత ప్రేమించావు, నాకు ఇంకో 5 నిమిషాలు లేవా? ఆగు. మాట్లాడుతుంటే అలా వెళ్ళిపోతావేంటి? ఎంతసేపటికి నీ గోల్ నీదే తప్ప నేను చెప్పేది వినిపించుకోవా? చెప్పాల్సినప్పుడు చెప్పలేదు, వినాల్సినప్పుడు వినలేదు. నువ్వే ప్రేమించేసి, నువ్వే ఫీల్ అయ్యి, నువ్వే బ్రేకప్ చెప్పి నీ పార్టీకి నువ్వు వెళ్ళిపోతుంటే మరి నా సంగతి ఏంటి? నీకు మాత్రమే ఫీలింగ్స్ ఉంటాయా? ఏ నాకుండవా? ఈ నేల తర్వాత ఇక్కడికి ఎందుకు వచ్చాను? ఎందుకు నీ చుట్టే తిరుగుతున్నాను? ఎప్పుడైనా ఒక్కసారి ఆలోచించావా? నేను ఇక్కడికి వచ్చింది ప్రాజెక్టుల కోసమో పెళ్లి చూపుల కోసమో కాదు. నేను వచ్చిందే నీకోసం. నువ్వు నన్ను ప్రేమించావని తెలిసి అక్కడ ఉండలేక నీ కోసం వెతుక్కుంటూ వచ్చేసాను. I'm so sorry.
ఆకాష్ అంజలి నువ్వేంటి ఇక్కడ? అవును, నీ ఫ్రెండ్ భూమి ఎలా ఉంది? కాలేజ్ అయిన తర్వాత అసలు నాతో కాంటాక్ట్లోనే లేదు. ఓ, నీకు చెప్పలేదు కానీ తను నిన్ను లవ్ చేసింది ఆకాష్. ఎప్పుడు నీ గురించి ఆలోచిస్తూ ఉండేది. ఎప్పుడు నీతో మాట్లాడటానికి ట్రై చేస్తూ ఉండేది. అంతవరకు నా వైపు నుంచి చూసిన ప్రపంచం అప్పుడే నీ వైపు నుండి కనిపించింది. పార్టిసిపేట్ చేద్దాం అనుకోలేదు, నీకోసమే చేశా. సీరియస్లీ నీకు గర్ల్ ఫ్రెండ్ లేదా? లేదు. అది కనిపించాక నా ప్రపంచం నాకు నచ్చలేదు. ఎక్కడున్నావో తెలీదు, ఏం చేస్తున్నావో తెలీదు. వెతికాను, తెలిసిన వాళ్ళందరికీ ఫోన్ చేశాను, సోషల్ మీడియా అంతా సెర్చ్ చేశాను. ఎక్కడా లేదు. ఎక్కడున్నావు? ఇంకా నన్ను ప్రేమిస్తూనే ఉన్నావా లేదా మర్చిపోయావా? గౌతమ్, ఎస్, హైదరాబాద్లోనే ఉంది. తను ఒక స్టార్టప్ కంపెనీ రన్ చేస్తుంది. గెస్ వాట్, తన కంపెనీకి ఫండింగ్ ఇస్తుంది మా డాడీనే. ఏ ఆకాష్, ఇంకో విషయం, తనకి ఇంకా పెళ్లి కాలేదు. ఎందుకో తెలీదు, ఆ మాట వినగానే నాకు ఆనందం ఆగలేదు. నిన్ను చూడాలనే ఆరాటం నన్ను అసలు అక్కడ ఉండనివ్వలేదు. అన్నేళ్ళ తర్వాత నన్ను చూస్తే ఎక్సైట్ అవుతావు అనుకున్నాను, కానీ అంత క్యాజువల్గా బిహేవ్ చేస్తే నాకు ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాలేదు. మేబీ మూవ్ ఆన్ అయిపోయి అనుకున్నాను. నేను క్లోజ్గా అబ్జర్వ్ చేయడానికే నేను ఈ ప్రాజెక్ట్ తీసుకున్నాను. నాకు బాగా తెలిసిన కాలేజ్ అమ్మాయి నాకు అసలు తెలియనంత కొత్తగా కనిపిస్తుంటే అట్రాక్ట్ అయిపోయాను. నన్ను నాకే కొత్తగా చూపిస్తుంటే ప్రేమించేశాను. నాపై నీ అభిప్రాయం ఏంటో తెలుసుకోవడానికే పెళ్లి చూపులేని అబద్ధం చెప్పాను. నువ్వు నన్ను ప్రేమించావని విన్నాను, కానీ ఎంత ప్రేమించావు అనేది అప్పుడే చూశాను భూమి. నీ ప్రేమ తెలుసుకోలేక నేను చాలా బాధపెట్టాను. నువ్వు ఆ రోజు అలా వెళ్ళిపోతుంటే కోపం అనుకున్నాను. ఆ తగ్గితే మళ్ళీ తిరిగి వస్తావని ఎదురు చూస్తున్నాను, కానీ నీకెంతో ఇష్టమైన ఈ వాచ్ని వదిలేసి వెళ్తుంటే అర్థమైంది భూమి, నువ్వు ఆ రోజే నన్ను వదిలేసావని. నీ ప్రేమ కొంచెం లేట్గా తెలిసిందనుకున్నాను, కానీ చాలా లేట్ అయిపోయిందని ఇప్పుడే తెలుసుకున్నాను భూమి.